హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో, దట్ ఈస్ పోవర్ ఐస్లాండ్ మనం తీద్దాం కదా, ఇది కంటిన్యూషన్ అనమాట. సో మేమైతే పోవర్ ఐస్లాండ్లో వాళ్ళు ఇచ్చిన కేటగిరీస్లో ఇది ఒకటి అనమాట, గోల్డెన్ శాండ్ బీచ్ అనమాట. చాలా బాగుంది యాక్చువల్లీ. సో మేమైతే ఎక్కువసేపు ఎక్కువ టైం మేము ఎక్కడైతే మేము స్పెండ్ చేసాం అనమాట. చాలా బాగుండే. ఇక్కడ క్యామెల్స్ ఉన్నాయి, హార్స్ రైడ్ ఉంది. సో మేమైతే హార్స్ రైడ్ ఎక్కామన్నమాట. సో ఇది నేనమాట. ఎట్లా ఎక్కాలి భయ్యా అనుకుంటే నేను అడుగుతుండే, అతనుండి నేను కాలు పెట్టమ్మా అన్నాడు. పాపం నన్ను దొక్కిన ఫస్ట్ యాక్చువల్లీ. పాపం హట్ అట్టుంది పాపం హార్స్. వెనకాల బీచ్ కదా, ఆ విండ్కి హెయిర్ అంతా మొహం మీద వచ్చేసింది. కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, హార్స్ మీద ఎక్స్పీరియన్స్. అతను వెళ్ళిపోయింది అనుకో, హార్స్ ఉరుక్కుండా వెళ్తే నేను ఒక హీరో లైక్ అనుకుంటే వచ్చేదనమాట. కానీ మనకి ఫస్ట్ హార్స్ రైడింగ్ తెలియదు అనమాట అట్లా చేయాలంటే. సో ఇది చాలా బాగుండే. ఆ తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని పిక్స్ ఇస్తారు అనమాట. ఆ పిక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. సో అంతే, అక్కడ నుంచి వాళ్ళు టర్నింగ్ తిట్టారు. ఆ అమ్మ నేనైతే ఆ హార్స్ ఏడ కింద పడిపోతుందని ఒక భయంతో ఉండే అనమాట. చాలా భయం వేసింది నాకైతే. సో ఇట్లా ఉండే అనమాట మా హార్స్ రైడ్. నేనైతే చాలా భయపడ్డా, దానికంత భయపడుతూ ఉండే. ఫైనల్ అయినా వచ్చేసినాం. సో ఇదన్నమాట అరేబియన్ సీ. సో చాలా బాగుండే. అంత ఇక్కడ రోప్ కట్టారనమాట, ఆడవరకు మనకి అలా, దాని తర్వాత పోదన్నమాట. సో మేమైతే చాలా ఫోటోస్ అయితే బాగా దిగామన్నమాట. క్లిక్ క్లిక్ క్లిక్. సో మేము ఇక్కడ పోవర్ ఐలాండ్ తర్వాత మేమైతే కేవ్ టెంపుల్, అంటే ఆజిమా టెంపుల్కి ఎంట్రీ అనమాట. ఇదనమాట ఎంట్రన్స్. దీని తర్వాత మాకు ఒక లైన్లో మనం కొంచెం క్యూలో ఉండాలన్నమాట. తర్వాత మనకు ఒక బ్యాగ్లో మన ఫోన్తో వేసిస్తారు. ఆ తర్వాత టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత మనకి ఇదనమాట వ్యూ అంతా. ఇక్కడ టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఇలా బీచ్ ఉంటుంది అనమాట. కేవ్ టెంపుల్ అని మనం కిందకి పోతాం అనమాట. కేవ్లో ఎక్కువ ఉంటుంది, మొత్తం చీకట్టుగా లైట్స్ ఉంటాయి. అది దేవుడు ఉంటాడు అనమాట. చుట్టూరు ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది అనమాట. దీని తర్వాత మేమైతే సో మనకి దర్శనం అయిన తర్వాత మనం బయటకు వచ్చిన మనకు మంచిగా బీచ్ ఉంటుంది అనమాట. అది మనం కొంచెం పైకి ఎక్కిన తర్వాత ద వరల్డ్స్ లార్జెస్ట్ శివ్ స్టాచ్యూ ఉందన్నమాట. చాలా బాగుంది స్టాచ్యూ అయితే చూడ్డానికి. ఓ పక్క శివుడు, వెనకాల బీచ్, అండ్ దర్శనం అయితే ఎంత బాగుందంటే వచ్చింది. సో నైస్ అనమాట. దీని తర్వాత మేమైతే కోవలం బీచ్కి వెళ్ళాం. ఈ బీచ్లో మేము ఇలా 2 ఉన్నాయి అనమాట రెస్ట్ తీసుకోనికి. అది మేము బుక్ చేసుకుంటే. సో దాని కింద కూర్చొని నేను హాయిగా కోకోనట్ జ్యూస్ తాగుతా, వాటర్ తాగుతా. మొత్తం నేచర్ అంతా మేము చాలా ఎంజాయ్ చేసాం అనమాట. నేనైతే చూడండి ఎట్లా ఎంజాయ్ చేసినాను. ఒక పక్క క్యాబ్ పెట్టుకుంటే అది ఎగిరిపోతూ ఉండే, కానీ బాగుండే ఫీలింగ్. సో ఆ తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మేము మళ్ళీ వెళ్ళి ఆ తర్వాత మేమైతే కొంచెం సేపు శాండ్లో బీచ్ వాటర్ కొంచెం ఎంజాయ్ చేసాం అనమాట. ఇట్లా మనము అలా లైట్గా ఫీట్ వరకు తడుస్తాం అనుకుంటే పూరా ప్యాంట్ అని తడిచిపోయింది అనమాట నాదైతే. బట్ ద ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే బీచ్లలో ఉండడం. సో మేము ఎంత దూరం నించామంటే మా వాటర్ మాకు కాడ రావాలనుకున్నాం. మేము వాటర్ కాడికి అయితే అస్సలు పోలే, భయం వేసింది అనమాట. So I hope you like this video. Stay tuned for another video. Bye bye.